బాగా నొప్పిగా ఉందా? అందరూ తోసేసరికి కింద పడిపోకుండా తలుపుని గట్టిగా పట్టుకున్నాను. అజయ్, వెళ్లేదారిలో ఒక ఇంజెక్షన్ చేయించు. ఇనుముదేదైనా గుచ్చుకొనుంటే తనకి సెప్టిక్ అవుతుంది. తొందరలోనే తగ్గిపోతుందిలేమా. అమ్మా, ఎంబ్రాయిడరీ అయిపోతే తీసివ్వు. ఇస్తాను. ఇవన్నీ ఎవరు కుట్టారు? షైనీ నువ్వా? హే, కాలేజ్ ట్యూషన్లతో నాకు టైం ఎక్కడిది చెప్పు? అంతా అమ్మ పనితనమే. చాలా బాగుంది. అందరూ తలోదారిన వాళ్ళ పని మీద వెళ్తే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. నాకేం పని? వీళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి వీళ్ళని పెంచి పెద్ద చేశాను. నువ్వు పాటలు నేర్పిస్తానని చెప్పగానే నేను అదే ఆలోచించాను. అదే హాల్లో నేను పిల్లలకి పాఠాలు నేర్పాను. నువ్వు భయపడకు, అమ్మ ఇప్పుడు ఏడుస్తుంది చూడు. రెడీ, 1 2 3 పోవే. ఇద్దరు తోడుగా ఉన్నప్పుడు అందులో ఒకరు లేకపోతే పిల్లలకి తెలియదు కదా. ఏమంటావు కృష్ణ? నాకు కూడా కుట్టడం తెలుసు. ఆహా, ఎంబ్రాయిడరీయా? ఆంటీ బ్లౌజ్లు స్కర్ట్లు నేనే కుట్టేదాన్ని. అలాగా? ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. ఆ తర్వాత బామ్మ కొంట్లో బాలేదు. కుట్టి చాలా రోజులైంది. ఒకసారి ట్రై చేయనా? మీ అమ్మమ్మ మల్టీ టాలెంటెడా? అమ్మమ్మే సంగీతం నేర్పించింది కదా? ఆ బామ్మగారు నాకు దేవుడితో సమానం. ఆహా, అయితే నీకు జీవితంలో ఎంతమంది దేవుళ్ళున్నారు? అమ్మమ్మ ఒక దేవత, నేనొక దేవుడు. ఇంకా నీకు కృష్ణప్రియ అనే పేరు ఎవరు పెట్టారు? అదే అమ్మమ్మేనా? కృష్ణప్రియ అంటే కృష్ణుడికి ఎంతో ప్రియమైంది అని అర్థం. $16,108 మంది గోపికలున్న కృష్ణుడికి ఎక్కువగా నచ్చేది ఈ కృష్ణప్రియ మాత్రమేనా? అది నాకు తెలీదు. ఒకవేళ అయి ఉండొచ్చు. ఎంతమంది గోపికలకి ఒకే ఒక కృష్ణుడా? ఈ గోపికలందరికీ కృష్ణుడు భర్తగా ఉన్నాడా లేక దేవుడుగా ఉన్నాడా? నాకదంతా తెలీదు. నాకు కృష్ణుడు దేవుడు. నా ప్రార్థనలు వింటూ ఆపద నుంచి కాపాడే నా దేవుడు. అయ్యో, అదే కదా గ్రాండ్ హోటల్? అవును, గ్రాండ్ ఓబ్రాయ్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అంతా ఒట్టి మాటలేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా భర్త ఎలా చనిపోయారు సార్? నేను తెలుసుకోవాలి. అతను ఎలా చనిపోయారు? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అదంతా ఒక ఫార్మాలిటీ మాత్రమే. కానీ హరిలాంటి వాళ్ళు ఒకటి చనిపోతే కనుక పెద్ద కారణాలేవి అక్కర్లేదు. అతను ఎంచుకున్న దారి చెడ్డదారేగా. నేను నా వల్లే అలా జరిగిందా? అందుకే చనిపోయాడా? చచ్చా, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ అది కూడా ఒక కారణం ఉండొచ్చు. కృష్ణప్రియ లాంటి ఎంతో మంది ఆడపిల్లల జీవితం అతను నాశనం చేసి ఉండొచ్చు. మీరు కొంచెం ఊపు తీయండి. క్యా హువా? మీ బ్లౌజ్ ఊపు తీయండి అంటున్నా. ఇంజెక్షన్ వేయాలి, చేయి చూపించు. క్యా? ఇంజెక్షన్ వేయాలి, చేయి చూపించు. కృష్ణ, తను ఇంజెక్షన్ వేయాలంట. అందుకు నీ బ్లౌజ్ హుక్కు విపదీయమంటుంది. కొంచెం నొప్పుడుతుంది, కావాలంటే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోమంటుంది. ఇంజెక్షన్ వేసిన చోట వాస్తది, కాస్త రుద్దుకోండి. మీరు కొంచెం వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. అక్కడ బాగా రుద్దుకో, లేదంటే వాచి నొప్పి పుడుతుంది. ఆ నర్స్తో చెప్తారా? చేతికి దెబ్బ తగిలేందువల్ల నేను రుద్దలేకపోతున్నాను. నేనొచ్చి రుద్దుతాలే. అయ్యో సారీ.
బ్లౌజ్ చేసుకున్నావా? అయ్యో సార్ ఆ చెయ్యి కాదు ఈ చెయ్యి. మీరు కళ్ళు తెరుచుకోవచ్చు, నేను బ్లౌజ్ వేసుకున్నాను. నవ్వకు. సాధారణంగా ఇంజెక్షన్ వెనకాల చేస్తారు, నీకెందుకో ఇక్కడ చేశారు. అయ్యో అక్క, అది మనల్ని గుద్దదు. దానికి బెల్లు బ్రేక్ పని చేస్తున్నాయి. మా కాలేజ్ పిల్లలంతా ముసలి బండి అని పిలుస్తారు, అంటే పాత బండి అని అర్థం. ఇది చైనా వాళ్ళ షూటింగ్ బండి. రాక వీళ్ళు మాంత్రికం చేయటం, వీళ్ళు నిజంగానే షూటింగ్ చేస్తున్నారా? మరి బ్లాక్ మెజిషియన్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ అది. అయితే ఈ మాంత్రికుడు చనిపోయిన వాళ్ళతో మాట్లాడడం నిజమేనా? చనిపోయిన వాళ్ళు రారక్క, మరణించిన ఆత్మలని మంత్రాలతో రప్పించి. ఆవిడుందే అతని భార్య. ఆత్మ ఆవిడ పైకి రాగానే చనిపోయిన వాళ్ళ గొంతుతో మాట్లాడుతుంది. పక్కనే ఉన్నా నేను ఇంతవరకు చూడలేదు. మా హాస్టల్లో పిల్లలు రాత్రంతా స్పిరిట్స్ తోని మాట్లాడుతుంటారు. కొన్ని రోజుల క్రితం పేపర్లో చదివారు కదా, లక్ష్మణ్ రావు గారు మరణించిన తన భార్య ఆత్మతో లండన్లో ఇలాంటి మీడియం ద్వారా మాట్లాడారని. ఏంటక్క, నీకు ఎవరితో అన్నా మాట్లాడాలా? నీరు, నిప్పు, ఆకాశం, గాలి, భూమి, ఈ పంచభూతాలతోనే మన శరీరం ఏర్పడింది. ఆకాశం అంటే శూన్యము, మట్టి అంటే మన దేహం, అగ్ని అంటే మనలోని వేడి, వాయువు అంటే ఊపిరి, నీరు అంటే మనలోని ద్రవము. అర్థమైందా? రండి, షూటింగ్ చూసారా ఎందుకు ముందు? అతనికి మనం ఎవరో తెలీదు, అందుకే. సిద్ధు, కెమెరా పొజిషన్ మార్చు. మీరు పూజకి రెడీ చేయండి. ఇక్కడ నుంచుంటే నిల్చున్నారు, కానీ మీరిద్దరు అసలు మాట్లాడకూడదు. కెమెరా రన్నింగ్ లో ఉన్నప్పుడు తుమ్మటం తగ్గడం చేయకూడదు, ఎందుకంటే లైవ్ వెళ్తుంది. ఊపిరి తీసుకోవచ్చా? అబ్బా, అంతా ఓవర్ యాక్షన్. నేను నా ఇంట్లో అరవచ్చు, ఏడవచ్చు కదా. నువ్వు రా. బిస్కెట్స్, స్వీట్స్ తెచ్చుంచాను. బ్రేక్ లో మెక్కడానికి. జరుగుతోంది, ఇతరులెవరు ఉండకూడదు, వెళ్ళండి. నేను చూసుకుంటాను. మనల్ని బయటికి వెళ్ళమన్నారు కదా, వాళ్ళు పూజ మొదలు పెడుతున్నారు. రాక ఓం హ్రీం క్రీం ఫట్ స్వాహా. ఆయ్ నేమే ఆయ్, కోతాయ్ తుయ్ నేమే ఆయ్, ఆయ్ ఓం ఫట్ స్వాహా. ఓం హ్రీం క్రీం ఫట్ స్వాహా. ఏమైంది గౌతమ్? ఫుల్ క్యాప్చర్ చేశాం కదా. బట్ ఇట్స్ ప్లే. మీ దగ్గర వేరే ఏదైనా టేప్స్ ఉన్నాయా? నో, మనం 260 లోనే టేక్ చేశాం కదా. ఈ టేప్ కి ఏమైనా సమస్య ఉందో? దీని తర్వాత ఏది రికార్డ్ అవ్వలేదే. నో వే. అలా అయితే కెమెరా సిగ్నల్ లో చూపిస్తుంది కదా. కెమెరా అతన్ని ఒకసారి కనుక్కోండి. హలో, కెమెరామెన్ జగదీష్ కి ఫోన్ చేయి. ఓకే సార్. హలో అమ్మా. చెప్పు నాన్న. ఆ క్యాలెండర్ పైన ఒక నెంబర్ రాసి పెట్టాను, మన పక్కింటి బెనర్జీ నెంబర్. బ్లాక్ మ్యాజిక్ లో రాసావు అదేనా? అదేనమ్మా, ఒకసారి చెప్పవా? 2410101254. నేను అక్కడ షూట్ చేశాను కదా. మాంత్రికుడు ముఖ్యమైన ఘట్టం షూట్ అవ్వలేదు. సడన్ గా ఏమైంది? ఎందుకలా జరిగిందో తెలియలేదు. చనిపోయిన ఒక అతని భార్య ఆత్మతో ఒక అతను మాట్లాడుతున్నాడు. మేం కరెక్ట్ గా క్యాప్చర్ చేశాం. వాళ్ళిద్దరు సంభాషణ చూస్తుంటే ముందే అనుకుని మాట్లాడుతున్నారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తే ఆత్మతో మాట్లాడిన సంఘటనే రికార్డ్ కాలేదు. సార్, కెమెరామెన్ రికార్డింగ్ కంప్లీట్ అయిందని చెప్పమన్నారు, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. అమ్మా, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే అజిత్, వాట్ ఇస్ ఇట్? ఆ బ్లాక్ మ్యూజిషియన్ మనం ఊహించినట్టు కాదు. అతని దగ్గర ఏదో శక్తి ఉంది.